ఈ ఫ్యామిలీ రాత్రికి రాత్రే మాయమైపోయింది. వందల మంది రెస్క్యూ టీంని పెట్టి వెతికించినా కూడా వాళ్ళు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ రోజు రాత్రి ఏమైంది? 2008లో మిస్ అయిన ఈ ఫ్యామిలీ కేస్ని స్టిల్ 2024లో కూడా సాల్వ్ చేయలేకపోయారు. ఈరోజు వీడియోలో నేను ఈ ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2008లో జరిగిన రియల్ స్టోరీ. జెమ్మీసన్ అనే ఫ్యామిలీ యుఎస్లో ఉంటారు. వీళ్ళ ఇంట్లో మొత్తం ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎవరెవరంటే జెమ్మీసన్ అండ్ వాళ్ళ భార్య షెర్లిన్ అండ్ వాళ్ళ 6 ఇయర్స్ కూతురు. ఒకరోజు మార్నింగ్ జెమ్మీసన్ ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ వైఫ్ షెర్లిన్ అతన్ని ఆఫీస్ నుంచి ఎర్లీగా రమ్మని చెప్పింది. జెమ్మీసన్ వాళ్ళ వైఫ్ని రీజన్ ఏంటి, ఎందుకు ఎర్లీగా రమ్మంటున్నావు అని అడిగాడు. అప్పుడు షెర్లిన్ ఈరోజు మనం నైట్ టూర్కి వెళ్దామని చెప్పింది. జెమ్మీసన్ సరే అని చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఈవినింగ్ ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. జెమ్మీసన్కి అప్పుడు తెలీదు ఇదే తన లాస్ట్ వర్కింగ్ డే అని. ఇక జెమ్మీసన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ కుక్కని తీసుకొని కారులో పెద్ద కొండలుండే ప్లేస్కి వెళ్ళాడు. ఆ ప్లేస్ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఆ ప్లేస్కి ఒక పక్క పెద్ద అడవి, ఇంకో సైడ్ మాత్రం ఘాట్ రోడ్ ఒకటి ఉంది. జెమ్మీసన్ ఆ ప్లేస్కి వెళ్ళిన 3 అవర్స్ తర్వాత నుంచి ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. ఆ రోజు స్టార్ట్ అయిన వర్షం 7 రోజులైనా సరే పడుతూనే ఉంది. 8వ రోజు వర్షం సడన్గా ఆగిపోయింది. వర్షం ఆగిపోవడంతో ఆ ప్లేస్ దగ్గరలో ఉన్న అడవిలో నుంచి కొంతమంది ట్రైబల్స్ బయటకు వచ్చారు. ఆ ట్రైబల్స్ అందరూ మాట్లాడుకుంటూ వేటకు వెళ్తుంటే వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినిపించాయి. వాళ్ళు ఏంటి ఈ సౌండ్స్ అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వెతుకుతూ ఉన్నారు. కొద్దిసేపటికి వాళ్ళకి అడవి పక్కన ఉన్న ఘాట్ రోడ్లో ఒక కారు కనిపించింది. వీళ్ళంతా కారులో నుంచి సౌండ్స్ వస్తున్నాయని కనిపెట్టి కార్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా కార్ విండోలో నుంచి చూసి లోపల ఎవరో ఉన్నారా అని చూస్తూ గమనిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఆ కార్లో జెమ్మీసన్ కుక్క పిల్ల కనిపించింది. ఆ కార్కి అసలు జెమ్మీసన్ లాకే చేయలేదు. కార్లో హ్యాండ్ బ్యాగ్స్, బ్రీఫ్ కేస్ అండ్ కొంత మనీ కూడా ఉన్నాయి. ఆ ట్రైబల్స్ కార్లో ఏం టచ్ చేయకుండా కుక్కని మాత్రం బయటికి తీసి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆ ప్లేస్కి వచ్చి కార్ని మొత్తం చెక్ చేశారు. ఆ కార్ నెంబర్ ప్లేట్ చూడగానే పోలీసులకి ఇది జెమ్మీసన్ కారే అని కన్ఫర్మ్ అయిపోయింది. పోలీసులకి అప్పుడే జెమ్మీసన్ ఫ్యామిలీ మిస్సింగ్ కేసు గుర్తొచ్చింది. పోలీసులు జెమ్మీసన్ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాస్ మొత్తం చెక్ చేశారు. ఆ కెమెరాలో వాళ్ళు ముగ్గురు కార్లో వెళ్ళడం రికార్డ్ అయిపోయింది. అయితే వీళ్ళు టూర్కి వెళ్తున్నాం అని ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. షెర్లిన్ వాళ్ళ అమ్మ షెర్లిన్కి 3 డేస్ నుంచి కాల్స్ చేస్తున్నా తను రెస్పాండ్ అవ్వకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కూడా 100 మంది రెస్క్యూ టీమ్స్ని పెట్టి ఆ ముగ్గురిని వెతికించడం స్టార్ట్ చేశారు. 3 డేస్ నాన్ స్టాప్గా 100 మంది వెతుకుతున్నా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. పోలీసులు ఇక చేసేదేం లేక రెస్క్యూ టీమ్స్ని వెనక్కి రమ్మని చెప్పేశారు. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పోలీసులు జెమ్మీసన్ కార్ని బాగా సెర్చ్ చేశారు. అప్పుడు వాళ్ళకి కార్ సీట్ కింద $32,000 ఉన్న ఒక బ్యాగ్ దొరికింది. $32,000 అంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 25 లక్షలు. జెమ్మీసన్కి అంత డబ్బు ఎలా వచ్చిందో పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఈ డబ్బు గురించి పోలీసులు షెర్లిన్ వాళ్ళ అమ్మను కూడా ఎంక్వైరీ చేశారు. బట్ ఆమె కూడా ఈ మనీ గురించి నాకేం తెలియదు అని చెప్పేసింది. కార్లో మనీతో పాటు 2 ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ 2 ఫోన్స్లో ఒక ఫోన్ షెర్లిన్ది, ఇంకోటి జెమ్మీసన్ ఆఫీస్ ఫోన్. షెర్లిన్ మొబైల్లో వాళ్ళ ముగ్గురు లాస్ట్ దిగిన ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోని చూసిన పోలీస్ ఆఫీసర్స్కి మైండ్లో కొన్ని క్వశ్చన్స్ కూడా రన్ అయ్యాయి. తర్వాత పోలీసులు జెమ్మీసన్ ఆఫీస్ మొబైల్ చెక్ చేశారు. దాంట్లో జెమ్మీసన్ డెస్టినేషన్కి పెట్టుకున్న మ్యాప్ ఒకటి కనిపించింది. జీపీఎస్ ఇంకా ఆన్లోనే ఉంది. ఆ జీపీఎస్ లొకేషన్లో డెస్టినేషన్కి ఇంకా 8 మైల్స్ అని చూపిస్తూ ఉంది. బట్ పోలీసులకి జెమ్మీసన్ కారు ఎందుకు అక్కడ ఆగిందో, వాళ్ళు ఎందుకు డెస్టినేషన్కి రీచ్ కాకుండా అక్కడే దిగారో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక పోలీసులు జెమ్మీసన్ కార్ ఆగిన ప్లేస్కి వెళ్ళి
సెర్చ్ చేస్తూ ఉన్నారు. 7 days ఫుల్గా వర్షాలు పడిన కారణంగా ఎవిడెన్సెస్ అన్నీ తారుమారైపోయాయి. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 years తర్వాత ఎక్కడైతే జెమ్మీసన్ కారు దొరికిందో ఆ ప్లేస్ నుంచి 2 miles దూరంలో అసలు దారే లేని చోట కొందరు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి 3 డెడ్ బాడీస్ కనిపించాయి. షెర్లిన్ వాళ్ళ అమ్మగారు పోలీసుల దగ్గర నుంచి జెమ్మీసన్ ఉపయోగించే పర్సనల్ గన్తో పాటు ఒక సూట్ కేసు కూడా కనిపించడం లేదు అని చెప్పారు. అప్పుడు పోలీసులు ఆ రోజు రాత్రి అడవిలో ఎవరైనా దొంగలు దాడి చేసి ఉంటారేమో అని అనుకున్నారు. బట్ జెమ్మీసన్ కార్లో షెర్లిన్ డైరీ ఒకటి దొరికింది. ఆ డైరీలో షెర్లిన్ జెమ్మీసన్ గురించి రాసింది. జెమ్మీసన్ అప్పుడప్పుడే సీరియస్ అయ్యేవాడు, మళ్ళీ సడన్గా ప్రేమ చూపించేవాడు అని తన డైరీలో ఆమె రాసుకుంది. సో పోలీసులు షెర్లినే వాళ్ళ హస్బెండ్ని అండ్ వాళ్ళ కూతుర్ని చంపేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుందేమో అని డౌట్ పడ్డారు. మళ్ళీ పోలీసులే కారులో అంత డబ్బు దొరికిందంటే వీళ్ళకి డ్రగ్ డీలర్స్తో లింక్స్ ఉన్నాయేమో అని ఈ సైడ్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చారు. అప్పుడే పోలీసులకి ఒకటి తెలిసింది. అదేంటంటే షెర్లిన్ కొండ పక్కన 40 ఎకరాల స్థలం కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిందని అండ్ ఆ సైట్ ఓనర్కి మేము ఇక్కడ తొందరలోనే షిఫ్ట్ అవుతాం అని చెప్పిందంట. ఈ ల్యాండ్ని చూడడానికి ఆ రోజు నైట్ షెర్లిన్ జెమ్మీసన్ని తీసుకొని వెళ్ళింది. అయితే వీళ్ళు మిస్ అవ్వడానికి కొన్ని నెలల ముందు షెర్లిన్ తన ఫ్రెండ్స్తో మా ఇంట్లో చాలా దయ్యాలు ఉన్నాయి అని చెబుతూ ఉండేదంట. మా ప్రాణాలకి ప్రమాదం ఉంది అని రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ అలానే వాళ్ళ నైబర్స్కి చెప్పేదంట. సో పోలీసులు వీటి గురించి షెర్లిన్ వాళ్ళ అమ్మని అడిగితే నాకు ఏమీ తెలియదు అని చెప్పేశారు. దీంతో క్రైమ్ స్టోరీ ఉన్న పలంగా హారర్ సైడ్కి వెళ్ళిపోయింది. పోలీసులు ఒకటి మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. అదేంటంటే షెర్లినే ఈ ప్లాన్ చేసి హస్బెండ్ని కూతుర్ని చంపేసింది అని. బట్ పోలీసులకి క్రైమ్ సీన్లో ఎవిడెన్సెస్ ఏం దొరక్క కేసుని సాల్వ్ చేయకుండా పక్కన పడేశారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే కార్ ఘాట్ రోడ్లోకి రీచ్ అయ్యాక షెర్లిన్ సడన్గా కార్ ఆపించేసింది. జెమ్మీసన్ని వాళ్ళ కూతుర్ని అడవిలోకి తీసుకొని వెళ్ళింది. బట్ అడవిలో ఒక ప్లేస్కి రీచ్ అయ్యాక షెర్లిన్ కొంతమంది రౌడీస్ని రెడీ చేసి పెట్టుకుంది. షెర్లిన్ ప్లాన్ తెలియని జెమ్మీసన్ తన వెనకే వెళ్ళిపోతూ ఉన్నాడు. షెర్లిన్ ఒక ఫోటో తీసుకుందామని చెప్పి రౌడీస్కి మొబైల్ ఇచ్చి ఫోటో తీయమని చెప్పింది. ఫోటో దిగాక ఇంకా అందరూ మిస్ అయిపోయారు. షెర్లిన్, జెమ్మీసన్, వాళ్ళ కూతురు అండ్ రౌడీస్ కూడా. సో ఇంతకీ ఆ ప్లేస్లో వీళ్ళకి ఏం జరిగిందో అండ్ వాళ్ళని ఎవరు ఎత్తుకొని పోయారో ఎవరికి తెలియదు. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.